జై గురుభ్యో నమః. ఒకరోజు కృష్ణ పరమాత్ముడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, అత్త నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడట. కృష్ణ పరమాత్మతోటి కుంతీదేవి అంటుందట, అయ్యా కృష్ణ పరమాత్మ, కోరుకుంటే నాకు ఏమీ వద్దు, నీ యొక్క చరణాగతి చాలయ్యా, నీ నీ యొక్క అండదండ మాకు ఎప్పుడు సదా నీ కృప మాకు కావాలయ్యా అని కోరుకుంటుందట. ఏంటిది అత్తయ్య, అందరూ బంగారము వజ్ర వైడూర్యాలు, ఇండ్లు గోవులు అన్నీ కోరుకుంటే నువ్వేమో కృష్ణ నువ్వే కావాలా, నీ కృప కావాలని కోరుకుంటున్నావు, ఇదేం అత్తయ్య అని కృష్ణ పరమాత్ముడు అడుగుతాడట. అప్పుడు కుంతి మహాతల్లి అంటదట, కుంతి భోజి రాజులకి చక్రవర్తి యొక్క భార్య ఆమె. తండ్రి కృష్ణ పరమాత్మ, నువ్వు కృష్ణ అంటే మా కష్టాలన్నీ తీరుస్తావు. నిన్ను మేము కృష్ణాని పిలిచినంతనే మా బాధలన్నీ హరించేవి చేస్తేవి. ఆ కృష్ణ అంటే కష్టమే నువ్వే తీరుస్తేవి. మాకు ఈ మిద్దలు, ఈ మేడలు, ఈ బంగారాలు ఇవన్నీ ఎందుకయ్యా? ఇవి శాశ్వతమా? అశాశ్వతం ఇవన్నీ. నిన్ను పిలిచినంత మాత్రాన మేమే పవిత్రమైపోతుంది. మీ అన్నీ నువ్వే తీర్చినప్పుడు నువ్వు మాకు ఉండాలి అండగాని ఇవన్నీ మాకెందుకయ్యా కృష్ణయ్య అని కుంతి అంటదట. అవునా అత్తయ్య, అత్తయ్య అవుతుంది అన్నట్టు, మేనత్త కుంతీదేవి కృష్ణునికి. అవునా అత్తయ్య, సరే నువ్వు అడిగితే ఏ వరం కోరుకుంటలేవు, కానీ ప్రపంచంలో ఆడవాళ్ళు అన్నీ ఆశపడతారు, కానీ నువ్వు ఏ ఆశ లేకుండా నిస్వారంగా నా యొక్క అండనే కావాలని కోరుకుంటున్నావు కాబట్టి నేను ప్రపంచంలో కుంతికే ఇంత మంచి ఓపెన్ ఉంది, ఇంక ఇలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రపంచం మొత్తంలో. నిన్నే ఇట్లా కృష్ణ అంటే కష్టం తీరుస్తాడని కుంతి యొక్క ఇదొక పదమని కృష్ణ పరమాత్ముడు చెప్తాడంట. అంటే నిజంగా తెలిసిన వాళ్ళు ఏవి కోరికలు కోరుకోరు. అశాశ్వతమైన కోరికల కోసం ఎందుకు? కుంతీదేవి ఆదర్శంగా చెప్పింది, సదా నీ పాద చరణాలే కావాలి, నీ తోడే కావాలి, నీ నీడనే కావాలి, నా 5 కొడుకులకు నువ్వే అండగుండని వేడుకుంటుంది అంతే. ఆ కృష్ణ పరమాత్ముడికి ఏమైనా తక్కువనా ఇవ్వడానికి? సొంత మేనత్తనే నాయ. మనకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇలా చేయమని నేర్పించడానికే కృష్ణుడు 5 అలా అంటారు, అజ్ఞాతవాసము, అరణ్యవాసము ఇవన్నీ వెళ్ళదీసిండు. అవన్నీ వాళ్ళు వెళ్ళదీసిరు అనుకుంటారు, స్వయాన కృష్ణ పరమాత్ముడే ఉండి వెళ్ళదీసిండు. నిజం, ఇది సత్యం. భారతంలో ఆ యుద్ధం చేసినప్పుడు కూడా కర్మ కర్త క్రియ ఎవరు చేసిరు? అన్నీ కృష్ణుడే. నడిపించేదంతా కృష్ణ పరమాత్ముడే, కృష్ణమయమే. ఇది మనం తెలుసుకోలేక చీకట్ల కదా క్యాండిల్ కగ్గిపెట్ట వెతుక్కున్నట్టు ఎక్కడొక్కడో వెతుకుంటాం. కృష్ణ అంటే కష్టాలు తీరుస్తాడు. అందుకే ఎప్పుడు కృష్ణ పరమాత్ముడు సదా మన వెంటనే ఉంటాడు, అన్నీ చూస్తుంటేనే ఉంటాడు. మనం అనుకుంటాం ఏం చూస్తలేమని. కుంతి భోజి అందుకే ప్రపంచానికే చెప్పిందట ఆదర్శంగా, ఆడవాళ్ళు ఎప్పుడు ఏవి కోరుకోవద్దు, ఆయన చరణాలే కోరుకోవాలని. ఆడవాళ్ళు ఎప్పుడు అన్నీ కోరుకోవద్దు, దివ్య అవన్నీ అశాశ్వతమైనవి, సదా పాద చరణాలే కోరుకోవాలి. జై